బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మోక్షరాజ్ని నాన్న ఫాలో అవ్వకుండా విశ్వక్సేన్ ఫాలో అవుతే బెటర్ అన్నారు. మోక్షరాజ్ని గారు మీ దగ్గరకు వచ్చాడు. నేను ఆయన టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ ఓకే. నేను పోలే సార్ ఆ స్కూల్ కి, నాకెట్లా తెలుస్తుంది? ఇంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టున్నారు. పేరు తప్ప క్షమిస్తారు, అందరు కలిసి క్షమిస్తే మాట్లాడతారు. సో అది అలా ఆన్సర్ చేసి వస్తుంది. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేస్తుంటారు. సో ఆయన మోక్షకు చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లెట్ మారుతూ ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు స్పీకర్ వెళ్ళిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఇస్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నదే. మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేం చెయ్యొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకోనికి ఉంటుంది దాని గురించి. ఫోన్లో